హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా ఆ గణపయ్య కృప వల్ల బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. ఇక ఈరోజు బ్లాగ్ వచ్చేసి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది ఆల్రెడీ ఎప్పుడో షూట్ చేసిందండి. గణపయ్య నవరాత్రుల్లో షూట్ చేసిన వీడియో. కాకపోతే నాకు అప్లోడ్ చేయడానికి అసలు వీలు కాలేదు, అందుకనే లేటుగా అప్లోడ్ చేస్తున్నానండి. అప్పటి వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారా అని మాత్రం కామెంట్ చేయకండి. మేమైతే ఆ రోజు దీపారాధన చేసామండి. అదే రోజు ప్రసాదాలు అయితే చేసాము. మేమందరం ఫ్రెండ్స్ అందరం, కాలనీ వాళ్ళందరం కలిసి చీటీలు అయితే వేసుకున్నాము. ఒక్కొక్కరికి 2 చీటీలు అండి. చీటీలు వేసుకున్న తర్వాత ఎవరికి ఏ ప్రసాదం వస్తుందో ఆ ప్రసాదం అయితే స్వామివారికి నైవేద్యంగా తీసుకురావాలని అనుకొని వేసుకున్నాము. ఈరోజు ప్రసాదాలు కూడా తీసుకొచ్చామండి. ప్రసాదాల వ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. లేట్ అయినందుకు ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇక మా కాలనీ వాళ్ళందరూ అయితే వచ్చి సపోర్ట్ చేశారండి. స్వామివారు దేవుడి సేవ అంటే చాలామందికి ఇష్టం అండి. భక్తితోటి సేవ చేయడానికి ఎంతోమంది భక్తులు అయితే ముందుకు వస్తారు. ఇక చాలామంది ముందుకు వచ్చారండి. ఇక చూడండి, ఇక్కడ శివయ్యను, మళ్ళీ ఓంకారాన్ని, స్వస్తిక్, ఇలా తామర పుష్పాన్ని అన్నీ వేశారండి. ఇట్లా వేసి కలర్తో మంచిగా కలర్స్ అయితే నింపాము. ఇలా నింపిన తర్వాత పిండి దీపాలు అయితే చేసామండి అందరం. ఇంకొంతమంది అయితే ఇంటి దగ్గర నుండే తీసుకొని వచ్చారు. కొన్ని ఇక్కడ చేసాము మేము. కానీ అన్నీ కలిపి పెట్టి అందరం కలిసి దేవుని ముందు అందరి సమానమే కాబట్టి ఎవరికైనా దైవం ముందు దీపారాధన చేయాలనే కోరిక ఉంటుంది కదా. అందరం 2 అయితే దీపారాధన చేసామండి. అందరికీ వచ్చేలాగా చేద్దామని 2 చేసామండి. అలా అయితే అందరికి వచ్చినాయి. అందరు దీపారాధన చేశారండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోలు, నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు అందుతుందండి. అండ్ మీరు షేర్ చేయడం వల్ల నా వీడియో ఇంకా కొంతమంది కూడా చూస్తారు. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీరు నవరాత్రుల్లో మీ గల్లీలలో దీపారాధన ఎలా చేశారు? స్వామివారి సేవలో పాల్గొన్నారా? మీరు ఎలా స్వామివారి నవరాత్రుల్లో ఎలా మంచిగా ఎంజాయ్ చేశారో మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మీరు కూడా స్వామివారిని మీ కోరికలు ఉంటే వేడుకోండి. మాకైతే మేము చాలా 9 రోజులు ఆనందంగా గడిపామండి. కానీ 10వ రోజు స్వామివారు పోతుంటే చాలా బాధ అనిపించిందండి మేము కిందనే గణపయ్యని పెట్టుకున్నాం. కానీ స్వామివారు వెళ్ళేటప్పుడు అక్కడంతా బోసిపోయినట్టు అనిపించింది. మేము కిందికి దిగినప్పుడు స్వామివారిని మంచిగా దర్శించుకొని పోయేవాళ్ళమండి. ఆ నవరాత్రులు ఎంతో సందడిగా, ఎంతో సంతోషంగా గడిచిపోయింది. చాలా బాగా అనిపించింది. మేము లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అయితే చాలా ఆనందంగా గడిపామండి. ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రసాదాలు చేసుకున్నాం. దీపారాధన అంటే ప్రతి సంవత్సరం చేసాం, కానీ ఈసారి మంచిగా చాలా సంపూర్ణంగా అయింది. మంచిగా అనిపించిందండి. మనసు అంతా ఆహ్లాదకరంగా అనిపించింది. కానీ లాస్ట్ డే మాత్రం చాలా కొంచెం బాధగా అనిపించిందండి. ఇక ఇలా అయితే మాకు గడిచిపోయింది ఫ్రెండ్స్. ఇలా అందరం అయితే దీపారాధన చేసాము. పిల్లలు, పెద్దలు అందరూ అయితే దీపారాధన చేశారండి. ఇక మా ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నారు చూడండి. మేమందరం గ్రీన్ కలర్ సారీస్ కట్టుకున్నామండి. మేము ముందే అనుకున్నాము గ్రీన్ కలర్ కట్టుకుందాం అనేసి. అందుకని అందరం చూడండి గ్రీన్ కలర్, మ్యాక్సిమం గ్రీన్ కలరే కట్టుకున్నాం. ఇద్దరేమో మిస్ అయినారు. మేబీ వాళ్ళ దగ్గర కలర్ లేకపోవచ్చు. చూసారా, పిల్లల నుండి పెద్దలు అందరు ఇట్లా సమానం అనేసి అందరు దీపారాధన చేశారు.
ఆ స్వామివారి కృపకు అందరూ పాత్రలు కావాలని అయితే కోరుకుంటున్నానండి. ఇక ఇలా అయితే గడిచిపోయిందండి. ఇలా సంపూర్ణంగా ఆ దీపారాధన అయితే ఏ ఆటంకం లేకుండా సంపూర్ణంగా అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక బాయ్ బాయ్. దీపారాధన తర్వాత అయితే మేమైతే ఇక అందరం గ్రూప్ ఫొటోస్ అయితే దిగేసాము. ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. బాయ్ అండి.